ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి రొటీన్ వ్లాగ్స్. ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్స్ ఆలు సమోసా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు కావాల్సిన ఐటమ్స్ ఆలు, ఉల్లిపాయలు, మైదా ఒక హాఫ్ కేజీ, తినే సోడా, కరివేపాకు, కొత్తిమీర, వాము, పసుపు, కారం, రుచికి తగినంత సాల్ట్, పోపు దినుసులు ఫ్రెండ్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆలు పీల్ చేసుకోవాలి. తర్వాత ఆలుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. కట్ చేసుకొని దాన్ని ఒక గిన్నెలో వేసేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుందాం. గిన్నెలో వేసేసి స్టవ్ ముట్టించేసి స్టవ్ మీద పెట్టేద్దామండి. తర్వాత ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి. ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. సన్నగా నైస్ కటింగ్ చేసుకోవాలి. తర్వాత మనం కొత్తిమీరని కొంచెం సన్నగా నైస్ కటింగ్ చేసుకుందాం. కొత్తిమీర తీసుకొని సన్నగా కటింగ్ చేసుకోవాలి. ఆలు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఆలు ఉడికేలోపు మనం పిండి కలుపుకుందాము. మైదా, హాఫ్ కేజీ మైదా, కొంచెము వాము, కొంచెం సోడా, కొంచెం ఆయిల్, మైదాలో మన ఇష్టం అండి. డాల్డా అయినా కలుపుకోవచ్చు, నెయ్యి అయినా కలుపుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మన ఇష్టం. మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది కలుపుకోవచ్చు. కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకుందాం. సాల్ట్ అండి, లైట్గా. వాటర్ తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిలో కలుపుకోవాలి. ఒకేసారి పోయొద్దండి నీళ్ళు, కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి.
దానిపైన పక్కన పెట్టేసుకున్నాం. ఆలు ఎంత పట్టుకుంటుందో చూద్దాము. ఇంకా కొంచెం టైం పడుతుందండి. తీసేద్దాము దాంట్లో నుంచి. స్టవ్ సిమ్ ఆలు కూర తయారు చేసుకుందాం. దానికి ఒక బాండీ తీసుకుందాం. ఆయిల్ పోసుకుందాము. ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు. కరివేపాకు వేసుకుందాం. మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నామండి, తొందరగా మగ్గుతుంది పసుపు వేసుకుంటే ఉల్లిపాయల్లో. లైట్గా చిటికెడు పసుపు వేసుకున్నాం. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం పసుపు కానీ లేదంటే కొంచెం సాల్ట్ కానీ వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు. అండి మూత పెట్టుకొని కాసేపు మగ్గిద్దాం. ఈలోపు ఉడకబెట్టుకున్న ఆలుని కొంచెం స్మాష్ చేసుకున్నాము చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు మనం ముక్కలుగా స్మాష్ చేసుకున్న ఆలుని దాంట్లో వేసేద్దాము. మంచిగా కలుపుతున్నాం. ఇందాక మనం ఆలు ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తాం కదండి, ఇప్పుడు చూసుకొని లైట్గా వేసుకోవాలి ఉప్పు కొంచెం. వేసేసాము, కూర కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పిండి ఉండలు చేసుకొని కర్రీ ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతా ఆలు కర్రీ పిండి తీసుకొని పిండి చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని కొంచెం మసాజ్ చేయాలి. ఫస్ట్ మసాజ్ చేసుకుందాము. మసాజ్ చేసుకొని కట్ చేసుకున్నామండి.
షేప్లో నొక్కుకోవాలి. వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. సేపు ఆగుదామండి. బాగా కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకుందాం. సమోసాలోకి పచ్చిమిరపకాయలు చీల్చుకొని రెడీగా పెట్టుకున్నాము. వేయించుకున్నాము ఆయిల్లో. సమోసా అయిపోయిన తర్వాత ఇవి కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం. సమోసా తినేటప్పుడు మిరపకాయలు కూడా తింటే బాగుంటుంది. ఆయిల్ కాగిందండి, వేడైంది. మనం సమోసా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసేసుకున్నాం. అవి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. తర్వాత మిగతావి కూడా వేసేసుకుందాం. అట్లాగే ఇవి కూడా మంచిగా వేగాయి ఫ్రెండ్స్. అవి కూడా తీసేసుకుందాం ప్లేట్లోకి. వేడి వేడి సమోసా రెడీ అయింది ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చెప్దాం ఎట్లా ఉందో. కాల్తుంది, వేడి వేడిగా ఉంది. మా చిన్నమ్మాయి టేస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మిర్చి బాగుందా? సూపర్ ఉందంట ఫ్రెండ్స్. కాలుతుంది బాగా.